దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. చీకటిని తొలగించి వెలుగులు పంచే ఈ పండుగ మానవాళికి మంచి మార్గాన్ని చూపిస్తుందని అంటారు. భాష, ప్రాంతం అనే తేడా లేకుండా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆనందోత్సాహాల నడుమ సమైక్యంగా జరుపుకునే పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ధనత్రయోదశి నాడు ధన్వంతరి ఆరాధన, కుబేర పూజ, చతుర్దశి రోజు శ్రీకృష్ణుడి ఆరాధన, అమావాస్య నాడు లక్ష్మీ పూజ, బాణసంచ వెలుగులు ఇవన్నీ కామన్ గా అనుసరించే పద్ధతులే అయినా మిగిలిన సంప్రదాయాల్లో చిన్న చిన్న మార్పులుంటాయి. దక్షిణ భారతదేశంలో 3 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగను ఉత్తర భారతదేశంలో 5 రోజులు చేస్తారు. ఏ ప్రాంతాల్లో ఈ పండుగను ఎలా జరుపుకుంటారో ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. దీపావళి పండుగను మొదటి నుంచి ఉత్తర భారతదేశంలోనే చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. 14 ఏళ్ల వనవాసం తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు సమేతంగా అయోధ్యకు వచ్చిన రోజుగా భావిస్తారు. ఈ రోజు అమావాస్య కావడంతో రాజ్యం మొత్తం బాణసంచ వెలుగులతో నింపేసి ఘనంగా స్వాగతం పలికారని చెప్తారు. ఆ రోజున లక్ష్మీదేవికి నిష్టగా పూజలు, వ్రతాలు చేసుకొని ఆ తర్వాత వారి బంధుమిత్రులను పూజలకు, వ్రతాలకు ఆహ్వానించటం, ఆ తర్వాత అంతా కలిసి ఒక చోట చేరి సాయంకాలం టపాసులు పేల్చి ఆనందోత్సాహాలతో దీపావళి వేడుకను జరుపుకుంటారు. అయోధ్యలో దీపాలు, రంగురంగు ముగ్గులతో అలంకరించి ప్రజలు శ్రీరాముడికి స్వాగతం చెప్పాలని ఉత్తరాదివాసుల నమ్మకం. అందుకనే ఈ ప్రాంత ప్రజలందరూ రంగురంగుల రంగవల్లులను వేస్తారు, దీపాలతో అలంకరిస్తారు. దీపావళి రోజున గణపతిని, లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఏడాది పొడవునా సుఖ సంతోషాలతో ఉంటాయని నమ్మకం. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, బీహార్ పొరుగు ప్రాంతాల్లో భారీగా బాణసంచ కాల్చే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్లలో అందమైన ముగ్గులు వేసి దీపాలతో అలంకరిస్తారు. లక్ష్మీ పూజ చేసి మిఠాయిలు పంచుకుంటారు. ఈ ప్రాంతాల్లో సిక్కులు దీపావళి రోజున ఇల్లంతా దీపాల వెలుగులతో నింపేస్తారు. ఆరోగ్యం, శ్రేయస్సు కోసం భగవంతుడు ధన్వంతరిని, లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. నిరుపేదలకు దుప్పట్లు, బట్టలు, ఆహారాన్ని పంచిపెడతారు. గుజరాత్లో దీపావళిని 5 రోజుల పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ధన్తెరస్, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, భాయ్ దూజ్లతో ఇలా 5 రోజులు జరుపుకుంటారు. ఈ రాష్ట్ర ప్రజలకు దీపావళితో పాటు నూతన సంవత్సరం కూడా ఆరంభమవుతుంది. దీపావళి రోజు వీరు పాటించే పవిత్రమైన ఆచారం ఏంటంటే ఓ దీపాన్ని నేతితో వెలిగిస్తారు. రాత్రంతా దాని నుంచి వచ్చే పొగను, పొడిని సేకరించి కాటుక తయారీకి ఉపయోగిస్తారట. ఇలా చేస్తే ఏడాది పొడవునా శ్రేయస్సు ఉంటుందని విశ్వసిస్తారు. ఒడిశాలోని హిందువులు దీపావళి రోజు పూర్వీకులను తలుచుకుంటారు. ఈ రోజున ఆస్తుల కొనుగోలు, కార్యాలయాలు, దుకాణాలు తెరవటం ఈ రోజు శుభప్రదంగా భావిస్తారు. బెంగాల్లో దీపావళి రోజు కూడా కాళిని, గణేశుణ్ణి పూజిస్తారు. అర్ధరాత్రి కాళీ పూజలు చేస్తారు. దీపావళి రోజు అర్ధరాత్రి పూర్వీకుల ఆత్మలు స్వర్గానికి చేరుకుంటాయని విశ్వసిస్తారు. ఇందులో భాగంగా స్వర్గానికి దారి చూపిస్తూ పొడవాటి స్తంభాలపై దీపాలు వెలిగిస్తారు. మహారాష్ట్రలోని హిందువులు 4 రోజుల పాటు దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. తల్లి, బిడ్డ మధ్య ప్రేమకు సూచనగా ధనత్రయోదశి రోజు ఆవు దూడలను పూజిస్తారు. ఈ రోజు కుబేరుణ్ణి పూజిస్తారు. పశువుల దాన, ధాన్యాలను విరాళంగా ఇస్తారు. పేదలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. ఇక్కడ ధన్తెరస్ పండుగకు బంగారం కొనటం సెంటిమెంట్. మార్వాడి వంటి కొన్ని తెగల ప్రజలు దీపావళికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. లక్ష్మీదేవికి విశేష పూజలు చేస్తారు. దీపావళి రోజు నుంచే కొత్త ఖాతాలు ప్రారంభిస్తారు. రాజస్థాన్లో ధన్తెరస్ రోజున మహిళలు పిల్లిని లక్ష్మీదేవిగా పూజిస్తారు. అన్ని రకాల వంటలు పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. దక్షిణ భారతంలో ఈ పండుగను పలు రకాలుగా జరుపుకుంటారు. కేరళ ప్రజలు ఈ పండుగను బలి చక్రవర్తిని అణచిన మహావిష్ణువు విజయంగా జరుపుకుంటే, మరికొందరు నరకాసుర వధ చేసిన శ్రీకృష్ణ విజయంగా జరుపుకుంటారు. తమిళనాడులో దీపావళి పండుగ కన్నా నరక చతుర్దశి పండుగకే ప్రాధాన్యత ఎక్కువ. ఇక్కడ దీపావళి పండుగను రాత్రి కాకుండా ఉదయమే జరుపుకుంటారు.
తెల్లవారుజామునే నిద్రలేచి బాణాసంచా కాల్చి దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవటం తమిళనాడు సంస్కృతి. కర్ణాటకలో 3 రోజుల పాటు దంతెరాస్, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య అని 3 రోజుల పాటు జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దీపావళి వేడుకలు సంప్రదాయ రీతిలో నరక చతుర్దశి నుంచే ప్రారంభమవుతాయి. నరక చతుర్దశి రోజు తలంటు స్నానాలు, కొత్త బట్టలు, పిండి వంటలతో జరుపుకుంటారు. ఈ రోజు సాయంత్రం ఇంటికి దక్షిణ దిక్కులో యమదీపం వెలిగిస్తారు. మరుసటి రోజు దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారు. దీపావళి నాటి సాయంత్రం ఇల్లంతా చక్కగా దీపాలతో అలంకరించి లక్ష్మీ పూజ చేస్తారు. అనంతరం టబాకాయలు కాల్చుకొని బంధుమిత్రులకు మిఠాయిలిచ్చి పుచ్చుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగ ఇలా సాంప్రదాయ రీతిలో సాగుతుంది. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరక సంహారం చేసినందుకు ఈ పండుగను జరుపుకుంటారని ప్రతీతి. వాల్మీకి రామాయణం ప్రకారం 14 సంవత్సరాలు అరణ్యవాసం తర్వాత లంకలో రావణుని సంహరించి రాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని మరో కథనం. పలు ప్రాంతాల్లో పలు రకాలుగా ఈ పండుగను జరుపుకునే తీరు కాస్త భిన్నంగా ఉన్నా చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం ఒకటే దీని కాన్సెప్ట్. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ. సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందం అన్నీ కలగలిపే ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.